ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ సోదాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు 4,000 కోట్ల నష్టం వాటిల్లిందని సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. సోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో లెక్కల్లో చూపని 38 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సోదాలని ముమ్మరం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోదాలు చేస్తోంది. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, ఆంధ్రప్రదేశ్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. మనం చూడొచ్చు, ఇప్పటికే ఈ కేసుని సిఐడి అధికారులతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు కూడా దర్యాప్తు చేసి చాలామంది నేతల్ని, అదేవిధంగా కొంతమంది అధికారులని, కొంతమంది బ్రోకర్స్ని కూడా అదుపులో తీసుకొని విచారించారు. ఇందులో ప్రధానంగా దాదాపు 4,000 కోట్ల మేరకు స్కామ్ జరిగినట్లు కూడా ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు, సిట్ అధికారులు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో సిట్ అధికారులు నమోదు చేస్తున్నటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం దాదాపు 20 ప్లేసెస్లో సోదాలు నిర్వహించారు. మొత్తం సోదాలన్నీ కూడా కంప్లీట్ కావడం జరిగింది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, రాయచూర్, ఢిల్లీ, అదేవిధంగా ప్రస్తుతం సూరత్, అదేవిధంగా తంజావూరు, అదేవిధంగా ఢిల్లీ, దాదాపు 20 ప్లేసెస్లో ఈ రైడ్ చేసి మొత్తం 38 లక్షల నగదుతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంది. ఎక్కడైతే ముడుపులు ఇచ్చినటువంటి వారికి మాత్రమే స్పెషల్ బ్రాండ్స్ పేరుతో విడుదల చేశారు. ముడుపులు ఇవ్వనటువంటి మెయిన్ బ్రాండ్స్ ఏదైతే లిక్కర్స్, ఇంపీరియల్ బ్లూ కావచ్చు, కొన్ని లిక్కర్ సంబంధించినటువంటి బ్రాండ్లని తప్పించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఏదైతే డబ్బులు ఇచ్చారో వారికి సంబంధించిన బ్రాండ్లని మాత్రము తెరదిమీకి తీసుకొచ్చారు. మరోవైపు వీటికి సంబంధించినటువంటి వాట్సాప్ సంభాషణలు కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, వీరి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, వీటన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు కూడా ఈడీ అధికారులు గుర్తించినది. ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి వారందరూ కూడా దుబాయ్కి పారిపోయారు. వారందరూ కూడా దుబాయ్లో తలదాచుకున్నట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం 20 ప్లేసెస్లో రైడ్ చేశారు. ఈ 20 ప్లేసెస్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అడ్డాగా సాగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ కేసులో చాలామంది కీలక నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. చాలా బ్రాండ్లని తెర మీదకి తీసుకొచ్చారు. చాలా వరకు బెవరేజ్ కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు ఆధారాలు అయితే సేకరించారు. ఇందులో ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో మాత్రం ఈడీ అధికారులు మాత్రం చాలా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సునీల్, ఇదే కేసుకు సంబంధించి ఓ ప్రక్కన ఎంపీ మిథున్ రెడ్డి విచారణ అయితే ఎదుర్కొంటున్నారు. నిన్న దాదాపు సుదీర్ఘంగా 3 గంటల వరకు కూడా విచారణ జరిగింది. సో ఆ విచారణలో కీలక విషయాలు కూడా సంధించినట్లుగా తెలుస్తోంది. సో వాటి గురించి అండ్ అలాగే మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి ఖచ్చితంగా ఈ కేసులో మిథున్ రెడ్డితో పాటు చాలామంది నేతల పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. నిన్న మిథున్ రెడ్డిని ఏసీ కస్టడీకి తీసుకొని సుదీర్ఘంగా అటు ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారిస్తున్నారు. అతని కస్టడీలో అనేక కీలక అంశాలు కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మీ అనుమతి లేనిది ఏ విధంగా లిక్కర్ స్కామ్ కేసులో మీకు ఉన్నటువంటి ప్రమేయం ఏమిటి, మీరు ఇచ్చినటువంటి అనుమతులు ఏంటి అన్న దానిపై కూడా చాలా వరకు మిథున్ రెడ్డిపై కూడా ప్రశ్నల వర్షం నిన్న కురిపించినప్పుడు పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఇతనితో పాటు చాలామంది, కసిరెడ్డి కావచ్చు, చాలామంది సంబంధించినటువంటి నేతలు ఇందులో ఉన్నారు. కొంతమంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వారందరూ కూడా దుబాయ్లో తలదాచుకున్నారు. కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో సుదీర్ఘంగా ఈడీ అధికారుల వైపు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో ఇంకా చాలా వరకు కీలక నేతలు ఎప్పుడైతే గతంలో అరెస్ట్ అయినటువంటి వారికి సైతం నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఈడీ అధికారులు విచారించాలని కూడా చూస్తుంది. త్వరలోనే మిథున్ రెడ్డిని సైతం ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ కేసులో మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. మరొకసారి ఈడీ అధికారులు సైతం మిథున్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సునీల్. ఓకే సునీల్.